PN9 టీవీకి స్వాగతం. ఖమ్మం జిల్లా నాగులవంచ గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నవీన్ బాబును వేధిస్తున్న అగ్రవర్ణాలకు చెందిన తోటి సహచర ఉద్యోగులు 78 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో కూడా ఇంకా కుల వివక్షకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు ఉద్యోగులు దీన్ని అందరూ ఖండించాలని కోరిన కుల సంఘాల నాయకులు కనకం జనార్దన్ మాదిగ ముక్త కంఠంతో ఖండించారు. ప్రిన్సిపాల్ గా ప్రమోషన్ మీద రావడం జరిగింది. నేను వచ్చిన సందర్భంలో ఈ కళాశాలలో ఓల్డ్ బిల్డింగ్ ఉండి అది మాకు గ్రౌండ్ని ఆక్యుపై చేసి ఎలాంటి ఉపయోగకరం లేకుండా కొన్ని అసాంఘిక కార్యకలాపాలకి తోడ్పడుతుండటంతో గతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారు అయినటువంటి గౌతమ్ సార్ ద్వారా పర్మిషన్ తెప్పించుకొని ఆ యొక్క ఓల్డ్ బిల్డింగ్ డిస్మెంటల్ చేయించేసి గ్రౌండ్ అభివృద్ధి చేయడం జరిగింది. అదే సందర్భంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు కొత్త బిల్డింగ్లో కళాశాల ఆల్రెడీ ఉన్నది. ఆ సందర్భంలో అక్కడ టాయిలెట్స్ అనేవి లేకుండా ఉండే, స్టాఫ్కి కానీ గర్ల్స్కి కానీ లేకుండే ఆ యొక్క టాయిలెట్స్ని కూడా పోరాడి దాన్ని సాధించుకొని నేను వచ్చిన సంవత్సరంలోనే 2 టాయిలెట్స్ అభివృద్ధి చేయడం జరిగింది. ముఖ్యంగా గర్ల్స్ టాయిలెట్, తర్వాత స్టాఫ్ టాయిలెట్ చేయడం జరిగింది. ఇంకా నేను ల్యాబ్లోని గతంలో లైబ్రరీ, ల్యాబ్ అనేవి వేరువేరుగా అన్నీ కలిపి ఒకటే చాటు ఉండటం వల్ల వాటన్నిటి తీసుకొచ్చేసి నేను సపరేట్ రూమ్స్ ఇచ్చేసి వాటిలో మా సొంత డబ్బులతోని మా కళాశాలలోని మా యొక్క అధ్యాపక మిత్రుల సహకారంతో ఎలక్ట్రిఫికేషన్ చేయించడం జరిగింది. తర్వాత బాయ్స్ టాయిలెట్ కూడా తొందరలోనే రిపేర్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. బాయ్స్ టాయిలెట్లో కొంత మైనర్ వర్క్ ఉంది. ఈ గ్రౌండ్ కూడా కొంచెంగా డెవలప్ చేసుకుంటూ సొంత డబ్బులతోనే చేసి పెట్టి దీన్ని బాగు చేయడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. మీరు చూస్తున్నారు మిత్రులారా, అక్కడ కరెంటు తీగ వేలాడుతూ ఉన్నది. మేము గతంలో అక్కడ ఉన్నటువంటి కరెంటు తీగ మాకు చాలాసార్లు దూరం ఎక్కువ అవటం వల్ల తెగి పడటము, కొన్నిసార్లు దాని మీద ఉన్నటువంటి ఆ యొక్క ప్లాస్టిక్ కవర్ వెళ్ళిపోవటం వల్ల అక్కడ పిల్లలకి మైనర్ షాక్స్ రావటము, దాన్ని మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. అవి మేము ఎలక్ట్రిసిటీ బోర్డుని అడిగినప్పుడు వాళ్ళు 60,000 చెప్పడం జరిగింది. తర్వాత మేము అధికారులకి, తర్వాత మేము లోకల్ లీడర్లని అడగడం జరిగింది. మాకు స్పాన్సర్ చేయండి, ఏదో ఒక రోజు అది తెగి పడితే చాలా ఇబ్బంది అని అడగడం జరిగింది. మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాము. కొంత ఇక్కడ ఉన్నటువంటి మాకు తెలిసినటువంటి పెద్దల ద్వారా కొంత అమౌంట్ అయితే సేకరించాము మేము. తర్వాత దీన్ని చేయటానికి మాకు ఇంకా కొంత అమౌంట్ అవసరం ఉన్నది. ఆ సందర్భంలో మా యొక్క అధ్యాపక మిత్రుల సహాయకారంతో ఆ యొక్క చెట్టు కర్రని మేమే తీసుకొచ్చేసి పాతేసి ఆ వైర్ని తెగకుండా మళ్ళీ ఆపడం జరిగింది. సమస్య ఉన్నది, దాన్ని కూడా త్వరలోనే మేము కృషి చేసి దీన్ని సాధిస్తామని చెప్తున్నాం. స్టేట్మెంట్ రావడం అనేది జరిగింది. ఈ విషయంలో నవీన్ బాబు గారు చాలా మంచి వ్యక్తి. నాకు ఒకసారి 2 సార్లు ఏంటిది నా పాన్ కార్డు, ఆధార్ కార్డు సరి చేసుకోమని చెప్పడం కూడా జరిగింది. సార్కి ఈ విషయంలో సంబంధం లేదు. సార్ పూర్వకంగా ఇచ్చారు నాకు ఏంటిది నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. లిఖిత పూర్వకం కూడా ఇంకా సమాధానం చేయడం జరిగింది. ఆధార్ పాన్ కార్డు కొద్దిగా ఏంటిది మరి కొద్దిగా కరెక్షన్ కావడం వల్ల ఏంటిది లేట్ కావడం జరిగింది. దాంట్లో కొన్ని విషయాల్లో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిందంటే నాపై ఏంటి కొంతమంది వ్యక్తులు ఏంటి తప్పుడు ప్రచారం కూడా మరి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది కూడా నా దృష్టికి రావడం కూడా జరిగింది. అది ఎవరో కానీ మరి నాకైతే తెలియదు, అన్నోన్ పర్సన్స్. ఇదే ఇందులో ప్రిన్సిపాల్ గారికి ఏమైనా సంబంధం ఉందా? నాకు తెలియదు సార్, ఐ డోంట్ నో సార్. నాకు తెలియదు. మొన్న వచ్చినటువంటి పేపర్ స్టేట్మెంట్లో వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా ప్రిన్సిపాల్ గారికి? నాకు తెలియదు సార్. అంటే ఆ ఈ ఫైలింగ్ ఏదైనా రాశారు, దాని గురించి ఏమైనా మాట్లాడగలుగుతారా? ఈ ఫైలింగ్ విషయంలో ఏంటిది పాన్ కార్డు, ఆధార్ కార్డు అనేది కరెక్షన్లో పెట్టుకున్నాను. ప్రిన్సిపాల్ గారు కూడా నాకు ఏంటిది మరి సహకరించారు. ప్రిన్సిపాల్ గారు కూడా నాకు సహకరించడం అనేది జరిగింది. మరి దాంట్లో రాసిన స్టేట్మెంట్ విషయంలో కొంతమంది ఏంటిది మరి కావాలనే ఏంటిది మరి ఆ స్టేట్మెంట్ కూడా ఏంటిది మరి అది స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అది వ్యక్తిగతంగా ప్రిన్సిపాల్ గారు మీరు ఇచ్చిందేనా? అది నాకు తెలియదు సార్. అది మరి నువ్వు ఈ ఫైలింగ్ ఎందుకు సమయం ఇచ్చి ఎందుకు చేయలేదు? అది చెప్తాను కదా నేను కొన్ని. అట్లా కాదు బాబు, నీ పేరు వీరాంజనేయులేగా. ఇప్పుడు నువ్వు ఇంతకుముందు ఒక ఇంట్లో పుట్టి ఒక ఇంట్లో దత్తత పోయేవారు కదా, మరి ఆధార్ కార్డును
ఇది మన పాన్ కార్డు నీ వల్ల వ్యక్తిగతం వల్లనే అయిపోయింది. వ్యక్తిగతంగా వెళ్ళాలి మేడం. ఇప్పుడు దీనిలో అధికారులకు కానీ తోటి ఉపాధ్యాయులకు కానీ ప్రిన్సిపల్ గారికి మన సంబంధం ఉందా? అట్లా అంటున్నారా సార్? మనకు చెప్పేది అడిగేది. నాకు తెలియదు సార్, నాకు తెలియదు ఆ విషయంలో మాత్రం ఏంటిది నాకు తెలియదు నాకు అన్నమాట. అంటే ఇప్పుడు ఈ ఫైలింగ్ ప్రిన్సిపల్ సంబంధం ఉందా? ప్రిన్సిపల్ గారు సంబంధం నాకు కోఆపరేషన్ చేశారు. ప్రిన్సిపల్ గారు ఈ ఫైలింగ్ విషయంలో కోఆపరేషన్ చేశారు. అది చెప్పండి. దానికంటే ముందు కొన్ని ఏంటి దాంట్లో మాత్రం చూస్తే మరి ఉద్దేశపూర్వకం కూడా ఏంటిది మరి నాపై తప్పుడు ఆరోపణలు ఏంటిది నిరూపించబడ రాయటం అనేది కూడా జరిగిందండి. సరే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సార్ అది కాలేజ్ నాగలవంచ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గారు అయినటువంటి నవీన్ బాబు గారి మీద అక్రమంగా వచ్చినటువంటి అగ్రవర్ణాలు ఏదైతే చేస్తున్నారో ఆరోపణలు చేస్తున్నారో దళితుల మీద దాడులు 78 ఏళ్ళు స్వాతంత్రానికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా ఏ స్థాయిలో ఉన్నా కూడా దళితుల మీద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడులన్నింటిని కూడా అరికట్టడానికి మా దళిత సంఘాలు కానీ మేమందరం కూడా సపోర్ట్ ఉంటాం. నవీన్ బాబు గారి మీద ఎటువంటి ఆరోపణలు కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ అగ్రవర్ణం వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ మీద మేము చర్యలు తీసుకోవడానికి ముందుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కానీ ఇంకెక్కడ కానీ నవీన్ బాబు గారి మీద ఎటువంటి ఆరోపణలు చేయకుండా వాళ్ళు వీలైతే ఇక్కడ ఉండటానికి ఇష్టపడండి. శుభమధ్యాహ్నం అండి. మా పైన 2 రోజుల క్రితం సర్టిఫికేట్ పై ఒకటి ఆన్లైన్లో ఒకటి పేపర్లో వచ్చింది. యాక్చువల్గా అది ఏ సంబంధం లేని నా పేరుని చేర్చి ఏదో బురదల్లాలని చేసినట్టుగా నేను భావిస్తున్నాను. దీంట్లో ఆ విలేకరి గారు రాసిన దాని ప్రకారం చూసుకుంటే ఈ ఫైలింగ్ అనేది వ్యక్తిగతమైన అంశం, దానికి అధికారులకి ఎలాంటి సంబంధం లేదు. ఈ ఫైలింగ్ చేయించుకోవాల్సిన బాధ్యత ఆ వ్యక్తి చేయించుకోవాలి. ఒకవేళ ఆయనకి పాన్ కార్డులో తప్పుండి పాన్ కార్డు లేకపోతే నో పాన్ డిడక్షన్ తీసుకుంటాం. మేము నో పాన్ డిడక్షన్ కింద 20% కట్ చేస్తాము. అది సెక్షన్ 206 AA ప్రకారం చేస్తాము. ఆధార్లో తప్పుపడ్డ సార్ అని మాకు లిఖితపూర్వకంగా ఇచ్చినప్పుడు ఆధార్ని పలానా టైం లోపల సరి చేసుకున్నాని నేను కూడా లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఆ సమయం పూర్తయిన తర్వాత మీరు మాకు ఇవ్వని పక్షంలో అధికారులకు తెలియచేసి నాపై అధికారులు ఎలాంటి సూచనలు ఇస్తే ఆ సూచనల ప్రకారం నేను ఫాలో అవుతానని తనకి మెమోరాండం ద్వారా తెలియజేయడం జరిగినది. అయినా కానీ దీంట్లో రాసిన విధానం చూసుకుంటే ఈ ఫైలింగ్ విషయంలో చేయకపోవటం వల్ల అధికారులు నాపై ఆగ్రహంగా ఉన్నారని రెండోసారి రాస్తూ ఈ ఫైలింగ్ చేయని కారణంగా ప్రిన్సిపాల్ అధికారులు మందలించారని రాశారు. యాక్చువల్గా ఈ ఫైలింగ్ అంశం అనేది ప్రిన్సిపాల్కి సంబంధం లేదండి. ఇది నేను SC ST అసోసియేషన్లో రాష్ట్రంలో ఒక లీడర్గా ఉన్నాను. నేను ఇది వ్యక్తిగత కక్షల ద్వారానే నన్ను నా యొక్క వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడానికి చేసిన కుట్రగానే భావిస్తున్నాను. నేను గతంలో కూడా నా మీద ఎన్నో ప్రయత్నాలు చేసి నాకు ప్రిన్సిపాల్గా ప్రమోషన్ రాకుండా చేసి నా సీనియారిటీ వైలేట్ చేసి ఆ సీనియారిటీ ఇష్యూ నాది హైకోర్టులో ఉన్నది. అదే ప్రయత్నాల్లో భాగంగా నేను ప్రిన్సిపాల్ అయిన కాడ నుంచి నాకు ప్రతి విషయంలో అడ్డుపడుతూ నన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. వాటిని ఎదుర్కోవడం జరిగింది. అదే భాగంలో నన్ను ఈ కూడా దళిత ఉద్యోగిగా పనిచేయకుండా బదనాం చేయడానికి ప్రయత్నం జరిగిందని నేను భావిస్తున్నాను. దీనిపై మా సంఘాల పెద్దలు మేము అందరం మాట్లాడి ఒకవేళ అయితే మా మీద ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు నిరూపించిన పక్షంలో అతనిపై ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా పరువు నష్టం దావా కూడా ఖచ్చితంగా దళితుల పట్ల జరిగిన అన్యాయంగానే భావించి దీని మీద అవసరమైతే పోలీస్ స్టేషన్ అట్రాసిటీ కేసుతో పాటు పరువు నష్టం దావా కూడా వేయడం జరుగుతుంది.